నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి అయితే స్వాగతం. ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీని బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధిలోకి వస్తారు అనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇక ఇలాంటి వాటన్నింటికి కూడా సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు, లేదా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక సార్ యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్ కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు రెహమాన్ గారు, ముందుగా అసలు ఏ సంఖ్యాశాస్త్ర ప్రకారం ఉపయోగిస్తారు దీంట్లో? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. నిన్న ఒక డాక్టర్ వచ్చారు, లేడీ, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళది ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంది అని వచ్చారు. వస్తే వాళ్ళు రాగానే ఫస్ట్ అమ్మ డాక్టర్ గారమ్మ మీరు, నేను ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయకుండా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏం అడగకుండా నీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఎప్పుడు ఎదురు వాళ్ళ తప్పులే చూడకుండా, మీకు ఇలా ప్రాబ్లం వచ్చిందంటే మీకు లగ్నంలో కేతువు ఉంటుందమ్మా. అలా కేతువు ఉన్న వాళ్ళకి కేతు గ్రహం ఉండటం వలన జ్ఞానకారకుడు కాబట్టి మిమ్మల్ని డాక్టర్ని చేశాడు. మీ చేతిలో సంజీవిని యోగం అనే ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుంటే తగ్గిపోయిద్ది అంటారు కదా, అలాంటి యోగం ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని డాక్టర్ని చేశాడు మీ లక్షణాలను బట్టి. ప్లస్ ఫ్యామిలీలో వీళ్ళు జ్ఞానకారకులు, ఎప్పుడు కుటుంబం పిల్లలు ఇది కాదు, వీళ్ళు మంచి బెస్ట్ డాక్టర్స్ ఇలా అవ్వాలని ఉంటుంది అన్నమాట. అలా ఉంది, అందువల్ల డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుందమ్మా. నేను ముందే మీకు చెప్తున్నాను, ఆన్ చేసినాక అలా ఉంటే ఓహో మన వైపు అంటే భగవంతుడే ఇలా చేశాడు అనేటువంటిది మీరు నమ్మటానికి ఉంటుందని చెప్పి ఆన్ చేస్తే కరెక్ట్గా ఆమెకి లగ్నంలో నేను ఎక్కడైతే చెప్పానో అక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు. మరి ఆయన పైకి తేవాల్సిన వాళ్ళకి తెచ్చేశాడు, మంచి డాక్టర్ని చేశాడు. ఫ్యామిలీ లైఫ్ని కొంచెం ఇబ్బంది ఉన్నాడు, ఇది కొంచెం మీరు సర్దుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది న్యూమరాలజీలో రాదు, న్యూమరాలజీలో మనం ఏం చెప్పడానికి ఏం లేదు. అలా జాతక చక్రం అండి 70 to 80% జాతక చక్రం ప్రకారమే జరిగిపోయింది, నో డౌట్. అసలు దానిలో ఎవ్వరూ ఆలోచించాల్సిన పనే లేదు. న్యూమరాలజీ మంచి పేరు, మంచి జీవితాన్ని ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, మీ ఈ బీఆర్కే న్యూస్ చైర్మన్ గారు ఉన్నారు, బొల్లా రామకృష్ణ గారు వారి పేరు. వారే ఎందుకు పైకి వచ్చారో చూద్దామంటే అందరు ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, వారి ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బొల్లాలో బి పక్కన రెండో లెటర్ ఓ ఉందమ్మా. మోడీ గారికి ఓ ఉంది, సోనియా గాంధీకి ఓ ఉంది, లోకేష్, మోహన్ బాబు, జోషి, కోహ్లీ, రోహిత్ శర్మ, ఇలా బొల్లాలో కూడా బి ఓ ఉంది కదా. అంటే సెకండ్ లెటర్ ఓ ఉన్నవాళ్ళు ఈవెన్ వాళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా మంచి స్టేజ్కి వస్తున్నారు. అంటే మనం కూడా పేర్లు పెట్టుకునేటప్పుడు కోడెల శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇలా మీరు అబ్జర్వ్ చేయండి. అలా సెకండ్ లెటర్ ఓ వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా బాగా పైకి వస్తున్నారు. ఈ బొల్లా రామకృష్ణ టోటల్ పేరు వచ్చేటప్పటికి 93 అని ఒక అద్భుతమైన నంబర్ ఉన్నది. ఆ 93 ఏంటంటే కళలకి సంబంధించినది. అంటే వీళ్ళకి కళల మీదకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇలా స్టూడియోస్ పెట్టమని, ఇలా సినిమాస్ అని, ఇలా ఎక్కువ కళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా మీరు ఆ లక్షణాలు చూస్తే చూడండి, పీపుల్ విత్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ హ్యావ్ ఏ రిచ్ ఇమాజినేషన్. రిచ్గా ఆలోచిస్తారంట. దే విల్ అక్వైర్ ద కెపాసిటీ టు అకంప్లిష్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ ఫర్ అదర్స్. ఇతరులకు సాధ్యం కాని పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు మీకు ఈ బీఆర్కే న్యూస్ కొత్తగా వచ్చింది, అయినా మంచి డామినేషన్, బాగా పేరు ప్రతిష్ట ఎమ్మటే వచ్చేసినాయి. అలా 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 చేస్తారు. ఇతరులకు సాధ్యం కాని పనులు కూడా పూర్తి చేస్తారు. దే మేక్ ఏ స్టడీ ఆఫ్ ద డైలీ లైఫ్ ఆఫ్ ద పీపుల్. అంటే మంచి మంచి జాబ్స్ ఇవ్వాలని, చాలామందికి ఇది చేయాలని కూడా ఉంటుంది. దే ట్రై టు రిఫార్మ్ సొసైటీ బై రైటింగ్ ప్లేస్ అండ్ స్టోరీస్ అండ్ త్రూ స్టోరీ రియాక్టికల్స్ బై రైటింగ్ ప్లేస్ అండ్ స్టోరీస్ అండ్ త్రూ స్టోరీ అని ఇచ్చాడు. అంటే వీళ్ళకే సినిమాలు తీయాలని, ఇప్పుడు ఈ మధ్యలో ఏదో కామన్ మ్యాన్ పెడదామని, సీఎం పెడదామని చెప్పి ఏదో సినిమా తీయబోతున్నారు. అంటే వీళ్ళకి అన్నీ ఇలాంటి ఐడియాస్ ఉంటాయి. అవునా అనడానికి ఎవరి ఫోన్లో వాళ్ళు చెక్ చేయొచ్చు, అమెరికాలో చేయొచ్చు, రష్యాలో చేయొచ్చు. జస్ట్ ఆ బొల్లా రామకృష్ణ అని కొట్టంగానే వీళ్ళు చేస్తున్నటువంటి పనికి దానిలో వచ్చే ప్రొడక్షను రెండు మ్యాచ్ అవుతాయి, కాబట్టి చెక్ చేసుకోవచ్చు. ఇంత గొప్ప సబ్జెక్ట్ న్యూమరాలజీ. న్యూమరాలజీ సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్.
మంచి పేరు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఏదో ఒక పేరు అంటే ఏదో ఒక జీవితాన్ని ఇస్తుంది. మీరేమనుకుంటా అంటే మన పిల్లలే కదా మళ్ళీ న్యూమరాలజీ ద్వారా పేరు పెట్టి మనకు మాత్రం నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేస్తున్నాను, యాక్సిస్ బ్యాంకులో అయితే ఇంకో పెద్ద ప్యాకేజ్ అని పెద్ద ప్యాకేజీకి వెళ్తాం. మన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదన్నా ఫీజు ఇవ్వాలంటే ఏదో తక్కువ ఫీజు ఉన్నోడి దగ్గరికి వెళ్తాం. తక్కువ ఫీజు ఉన్నోడి దగ్గరికి వెళ్తే తక్కువ పేర్లు పెడతాడు. అలా మనకు మాత్రం ఎక్కువ ప్యాకేజీ కావాలమ్మా, మనం ఖర్చు పెట్టేటప్పుడు తక్కువ ప్యాకేజ్ కావాలి అనుకుంటే కుదరదు. అలా లేకుండా మీరు ఎలా అయితే ఎక్కువ ప్యాకేజ్ ఆలోచిస్తున్నారో అలానే ఆలోచించి మీ పిల్లలకు కూడా మంచి వ్యక్తి దగ్గర ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ ఇన్ని వచ్చినటువంటి ఒక వ్యక్తి దగ్గర పెట్టిస్తే అన్ని యాంగిల్స్లో చూసి పెడతాడు కాబట్టి మంచి పేరు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా న్యూమరాలజీలో ఇలా చేయొచ్చు. అలా నేను చేయి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. మెయిన్ మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఏమండి మా మ్యారేజ్ డేట్ బాగాలేదంటున్నారు, మా లైఫ్ బాగానే ఉందనుకుంటే మన పిల్లల మీదైనా దాని ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తీసుకోమ్మా. ఓకే అండి, కాలర్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ వచ్చి అంకిత గారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి. అమ్మ అంకిత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. హలో. అంకిత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్ట్ 11, 2021. ఆగస్ట్ 11, 2021. ఎవరిదమ్మా ఇది? నాదే అండి. 2021 అని చెప్తామమ్మా. మరి 21 2001 11/8/2001 11వ తారీఖు అంటే అమ్మా మాస్టర్ నంబర్, ఒక ఎక్సలెంట్ నంబర్ ఇన్ ద వరల్డ్. 11లో 1 వచ్చింది. చిరంజీవి గారికి ఏమొచ్చిందమ్మా 22వ తారీఖు పుట్టారు. ఎవరైతే ఒకే నంబర్లో 2 సార్లు రిపీట్ అవుతారో దాన్ని మాస్టర్ నంబర్ అంటారు. వీళ్ళు జీవితంలో అత్యున్నత స్థితికి వస్తారు. అమ్మ నీ పేరేంటమ్మా? అంకిత. ఏమ్మా? అంకిత, సమంత, నాగ చైతన్య, తరుణు, ఆర్తి అగర్వాలు, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ముంతాజు, ఫాతిమా, తస్లీమా, ఈయనమ్మా పునీత్ రాజ్ కుమారు. వీళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుందమ్మా. నేను చెప్పాను నమ్మకూడదు, ఎవడు నేను చెప్తే నమ్మకూడదు. మీకు భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడుగా. ఈ తాళన్నీ పేర్లు రాసుకోండి. మీ మినిస్టర్లు ఉంటారు కమ్మా, మినిస్టర్లు ఆడవాళ్ళు మగవాళ్ళు మినిస్టర్ల పేర్లన్నీ రాయండి. తాగుడిందు వచ్చిన వాళ్ళందరికీ రాస్తే వాళ్ళందరికీ పర్సనల్ లైఫ్ ఉందా లేదా చూసుకోండి. మొన్నేనమ్మా రిషబ్ పంత్ మొన్నేనా యాక్సిడెంట్ అయ్యి వచ్చాడమ్మా. మొన్నేనా టీంలోకి వచ్చాడు రిషబ్ పంత్. ఆయన ఎవరు బ్రో సినిమా హీరో ఎవరమ్మా తేజ, వాళ్ళ మొన్నేనా యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. ఇలా తాగుడిందు వస్తే నన్ను నమ్మమాకండి, దయచేసి చేతులు దండం పెట్టి చెబుతున్నా. మీ పేరులో తాగుడింతో ఉంటే అందరినీ లిస్ట్ తీయండి. నూర్జహాన్కి కట్టొచ్చుగా సమాధి, తాజ్కే కడతారు. ఎవరినో శ్రీదేవిని దేశ బహిష్కరణ చేయొచ్చుగా, తస్లీమానే దేశ బహిష్కరణ చేస్తారు. ఇలా తాగుడింతం, పేరులో తాగుడింతం వస్తే అమ్మ మీ దగ్గర డబ్బులు లేవని నేను అంటలా. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ బాగోదు. మాయావతి దగ్గర, మమతా బెనర్జీ, జయలలిత దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అమ్మ. ఇంకా నేను వేరే మినిస్టర్ల పేర్లు చెబితే అందరు మన స్టేట్ల మినిస్టర్లు అని చెప్పటంలా అమ్మ. ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ అని. అందరు మినిస్టర్లని రాయండి. అందరు మినిస్టర్లు, ఆంధ్ర తెలంగాణ మినిస్టర్లు అందరినీ రాయండి. అందరికీ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి దయచేసి నేను చెప్తున్నా. రాబోయే రోజుల్లో అయినా ఏదో ఒక పేరు పెట్టండి. ఎందుకమ్మా లేని పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ తాని కట్ చేసేసుకుంటే పర్సనల్ లైఫ్ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఉంటే ఏమైందండి మనం ఏం చేయలేం. అలానే జరిగిద్ది. ఎలా ఉంటే అలా జరిగింది. జ్వరం వస్తే చలి వస్తూ ఉండేది, వణుకుతూ ఉంటాం. చలి ఉంటే వణికితే ఏమైందండి అంటే వణికితే ఏమైంది అనుకుంటే మనం ఏం చేయలేం. దానికి వణుక్కోండి అమ్మా అని చెబుతాం. అలా అన్నమాట. ఆ పేరు బాగాలేదమ్మా. కుదిరితే ఆ 4000 నెంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. లేదా నేను శని ఆదివారం హైదరాబాద్లో అమీర్పేటలో నా ఆఫీస్ ఉందమ్మా. ఆఫీస్కైనా వచ్చి జాగ్రత్తగా కలవండి. మీకు మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీకు ఎంత సంతానం కలుగుతుంది, ఏంటి మీ జాబ్ ఏంది, అన్ని విషయాలు కూలంకషంగా వచ్చి చక్కగా మాట్లాడుకొని వెళ్ళవచ్చు. లేదా మీరు ఆన్లైన్లో తీసుకుంటే వీడియో కాల్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు మీ పేరుకి ఏం ప్రొటెక్షన్ ఉన్నదో చెప్తాను, మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. కరెక్ట్ చేసిన తర్వాత ఏం ప్రొటెక్షన్ ఉందో కూడా మీ ఫోన్లోనే చదువుకోవచ్చు అమ్మ. బాగుంటుంది. థ్యాంక్ యూ.
ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. సందీప్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే. సందీప్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఆగస్టు 1987. 29 ఆగస్టు 1997. 1987. 1987. 29/8/1987. నువ్వు టీవీ మ్యూట్లో పెట్టాయా? టీవీ మ్యూట్లో పెట్టి మాట్లా పెట్టాను. 29/8/87. మీ మ్యారేజ్ డేట్ ఎంత అండి? 27/8/2016. ఓకే, మీ పేరు? రంజిత్ కుమార్. సందీప్ కుమార్ అండి. రంజిత్ కుమార్. రంజిత్ కుమార్. అందరు రంజిత్ అని పిలుస్తారా? అవును సార్, రంజిత్ అని. ఏం చేస్తుంటారు మీరు? బ్యాంక్ జాబ్ సార్. బ్యాంక్ జాబ్. సార్ రంజిత్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 29/8/1987. ఎస్ సార్. మీరు బ్యాంక్ ఎంప్లాయీ. ఒక్కసారి మీ ఫోన్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే అందరు వస్తారమ్మా. నాగార్జున గారు, వస్తాడు. అందరు లిస్ట్ వస్తుందమ్మా. వాళ్ళందరికీ ఎలా జరిగింది, ఎన్ని మ్యారేజెస్ అయినాయి అనేది అందరికీ తెలిసిపోయిద్దమ్మా. ఇక్కడ ఈయన పేరులో కూడా రంజిత్లో ఏముందమ్మా? తా ఉందమ్మా. 29, 2 మ్యారేజెస్, 3 మ్యారేజెస్ నంబర్. నాకు ఇప్పుడు కాలేదండి అనమాకండి. ఎన్టీ రామారావు గారికి 72 ఏళ్ళ వయసులో అయిందమ్మా. ఇలా ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబర్. దీనికి ముందే రెమెడీ చేసుకోవాలి. ఏముంది, సింపుల్గా ఏదో ఒక మంచి క్షేత్రానికి వెళ్ళి, మన తిరుమల తిరుపతి దేవస్థానమో లేదా శ్రీశైలమో ఇలా మంచి క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ చక్కగా పునర్వివాహం, భార్యాభర్తలు కలిసి పునర్వివాహం చేసుకుంటే ఆ నెగిటివ్ పోతుంది. మీరు మీ ఫోన్లోనమ్మా NARESH నరేష్, సినిమా యాక్టర్ నరేష్ గారి పేరు కొట్టాలి, 29 వస్తుంది. వారికి ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? ఈ 29 అలాంటి నంబర్. అందువల్ల అది కాక ఈ రంజిత్లో తావొకటి వచ్చింది, ప్లస్ 35 అని ఇంకో నెంబర్ వచ్చింది. సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా 35. నన్ను నమ్మకూడదమ్మా. మీ ఫోన్లోనే న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని రంజిత్ కొట్టాలి, 35 వచ్చింది. ఎమ్మడే కృష్ణ కొట్టాలి, 35 వచ్చింది. ఇలా 35 వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలా జరుగుతున్నది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా రంజిత్ గారు కొంచెం మీ లైఫ్లో కొంచెం చిన్న ఎదురు బ్యాంక్ ఎంప్లాయీ చాలా మంచి లైఫ్ అనుభవిస్తున్నారు. భగవంతుడు మంచి లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఇలా ఉన్న చిన్న నెగిటివ్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎవరికైనా సరే ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎవరైనా పేరు ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళు చిన్న నెంబర్తో చిన్న పేరు కరెక్షన్తోనే లైఫ్ బాగుంటుంది అంటున్నారు. సో అది ఎంతవరకు అన్నది ఒక క్వశ్చన్ వస్తే చూడమ్మా, ఇప్పుడు పేరు పెట్టిన దానిలో పేరు కొట్టంగానే 18 నెంబర్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. రాంబాబు 18వ నెంబర్. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద రాంబాబులు అందరూ ఇబ్బందుల్లో ఉంటారు. నాకు మొన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీ రాంబాబు తెలుసు. ఆయనకి పెద్ద ఇళ్ళు ఉన్నాయి. కొత్తపేట అని అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అని పెద్ద ఇళ్ళు ఉన్నాయి అన్ని. నేనే ఒకరోజు కూర్చొని రాంబాబు 18వ నెంబర్ కదా, అది ఇబ్బందికరమైన నెంబర్ కదా, డిస్టర్బ్డ్ నెంబర్ కదా, నేను చదువుతున్నాను కదా టీవీలో, మరి ఈ రాంబాబు బాగానే ఉన్నాడు కదా అని నేనే తర్జన పడతాను. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అన్ని ఆస్తులు అమ్మేసినా కానీ వాళ్ళ అప్పులకి సరిపోలేదంట. అంటే అలా జరిగి నాకు బాగా తెలిసిన ఆయనే ఇలా అంటే ఈ 18వ నెంబరు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టవచ్చు. సౌందర్య గారిని 18వ నెంబర్ మంచిది కాదండి, మీరు ఇప్పుడేమంటారు, మీ ఫోన్లో కొట్టి సౌందర్య 18దే కదా అంటారు. ఎప్పుడు బతికున్నప్పుడు విషయం. అవును, బాగా ఫైల్లో ఉంది, నువ్వేందా ఇంత చండాలంగా చెబుతా ఉంటా. మరి ఏమైంది, సౌందర్య గారి తర్వాత ఇబ్బంది పడ్డారుగా. శ్రీదేవి గారి 18వ నెంబర్. అలా నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి 18వ. ఇలా 18వ నెంబర్ల గురించి చాలామంది సెలబ్రిటీస్ గురించి చెప్పొచ్చమ్మా, వాళ్ళ గురించి చెప్పడం లేదు, ఎందుకంటే కాంట్రవర్సీ వద్దని. ఇలా 18వ నెంబర్ ఇబ్బందికరమైన నెంబర్, అది ఎప్పుడైనా ఇబ్బంది పెట్టవచ్చు. తీసుకోమ్మా. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. శంకర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నమస్తే అండి. బాబు పేరు అఖిలేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 30వ తారీఖు 4వ నెల 2014 అండి. 30వ తారీఖు 4వ నెల 2014. పేరు అఖిలేష్. పేరేంటండి? అఖిలేష్. అమ్మాయా అబ్బాయా?
అబ్బాయి అండి, అబ్బాయి బాబు. అఖిలేష్. అఖిలేష్ అండి, అఖిలేష్. అదే కదా, అఖిలేషే కదా మీరు చెబుతుంది. ఓకే ఓకే సార్, అంతేనండి. 30వ తారీఖు 4వ నెల 2014. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి బాబుది. చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు పాటలు పాడటం, డ్యాన్సులు వేయటం, క్రికెట్ అని కాదు సారీ, స్పోర్ట్స్, ఇలా ఇలా కళల మీద, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. 30వ తారీఖు వీళ్ళు మంచి పిల్లలమ్మ. తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, అన్నీ కూడా మంచి డేట్ ఆఫ్ బర్త్. ఈయన డెస్టినీ 14 అని ఒక ఎక్సలెంట్. హలో సార్ చెప్పండి సార్. వీళ్ళు మంచి పిల్లలండి. మీ బాబు డెస్టినీ కూడా 14 అని చాలా బాగుందండి. కాకపోతే అఖిలేష్లో షీ ఉందమ్మ చివరిలో, అఖిలేష్. ఇలా సురేష్, రాజేష్, రాకేష్, అఖిలేష్, ఇష్ అనేటువంటి సౌండ్ వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అంటే ఏదో ఆటో నడుపుతున్నాడని, లేదా కరెంటు పని చేస్తున్నాడని, ఇలా. అందుకని సినీ ఫీల్డ్ వాళ్ళందరూ మహేష్ బాబు, సురేష్ బాబు, సంతోష్ బాబు, సంపూర్ణేష్ బాబు అని ఇలా మార్చుకుంటున్నారు. ఇష్ అనేటువంటి సౌండ్ వచ్చినటువంటి, అదే మధ్యలో ఇష్ వచ్చినా బాగాలే, కానీ చివరిలో ఇష్ అనేటువంటి సౌండ్తో ఎండ్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా కొంచెం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ అఖిలేష్ అనేటువంటి పేరు బాగానే ఉన్నదండి. ఆ ఇష్ లేకుండా చూసుకుంటే బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. మరొక కాలర్ తీసుకుందాం. మురళి గారు, నమస్తే అండి. మురళి గారు నమస్తే మేడం, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 17/5/1970. 17 1 + 7 17/5/1970. 1970. ఈయన 78. చూడండి సార్, మీరు ఎంప్లాయా? రైతు. మీరు 17వ తారీఖు పుట్టారు. ఈ 17వ తారీఖు పుట్టిన వాళ్ళు, ఆయన రైతు కదా, అల్లుళ్ళు ఆయనే పెద్ద మనిషి. 17వ తారీఖు ఎవరైనా పుడితే అన్అడ్వెంచర్ డీడ్స్ చేస్తాడు. మోడీ గారు 17వ తారీఖు పుట్టారు, కేసీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు, రోజా గారు 17. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 15 పుడతారు. వీళ్ళు మొదట్లో ఎంత చిన్న కుటుంబంలో పుట్టినా 50 ఏళ్ళు దాటేటప్పటికి మంచి స్థాయికి వస్తున్నారు. మొదటి 17 ఏళ్ళు కష్టపడడానికే పుడతారంటే వీళ్ళు. చదువులో ఇబ్బంది, వృత్తిలో ఇబ్బంది, అన్నీ ఇబ్బంది. 26 ఏళ్ళకి ఒక స్థితికి వస్తున్నారు. 30 తర్వాత బాగుంటుంది, 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తున్నారండి. మీ డెస్టినీ కూడా 38 అని చాలా ఎక్సలెంట్ డెస్టినీ అండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మురళి, MURALI, మురళీనా అండి? మురళిలో 13వ నెంబర్ అని చాలా ఇబ్బందికరమైన నెంబర్ ఉందమ్మా. 3 8 18 అని. అరే, ఈ న్యూమరాలజీ లేకముందు 13 18 జోలికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. మీరు ఇప్పుడు ఫోన్లో చూసుకుంటే అమెరికా వాళ్ళు ఇళ్ల నెంబర్లు 1 2 3 12 12A 14 పెట్టుకుంటారు. 13 వాడరు. ఇంగ్లీష్ పీపుల్ కానీ ఎవరు ఏ ఫారిన్ కంట్రీస్ వాడరు. మన హైటెక్ సిటీలో కూడా ఇప్పుడు వాడుతున్నాం 13వ నెంబర్. 13వ నెంబరు బాగా పైకి తీసుకెళ్ళి పడేస్తుంది. అన్ని నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పేర్లన్నీ కూడా ఈ 13వ నెంబరే. కాబట్టి మురళి గారు, ఆ 13వ నెంబర్ లేకుండా మీ పేరుని కరెక్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏమనాలంటే, ఆ మురళి 13వ నెంబర్ ఉన్నంత మాత్రాన మురళి వాళ్ళు అనేవాళ్ళు అలా అవుతారంటే, నాకు తెలిసి మాకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్, మంచి ఆస్తి అంతస్తులు ఉన్నాయి, అన్నీ బాగా వ్యాపారం అన్నీ కూడా బాగా జరుగుతుంది. మురళి అనేటువంటి పేరు 13వ నెంబర్. మొన్న సెకండ్ వేవ్లో, కరోనా సెకండ్ వేవ్లో టక్కన డిస్టర్బ్ అయిపోవటం, ఇలా టక్కన ఇబ్బందులు తెచ్చేది. అంటే నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబర్లు ఇవన్నీ కూడా ఈ 13వ నెంబర్లో ఉంటాయమ్మా. కాబట్టి మురళి అనేటువంటి పేరు కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కుదిరితే ఆ 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ పంపిస్తే అన్నీ కూడా చేసి పెడతాం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే, 2013 అనేది కొంచెం డిఫరెంట్, చాలా కొంచెం ఇబ్బంది. మరి 2013లో పుట్టిన వాళ్ళ పరిస్థితి అట్టా కాదమ్మా, 2013గా లెక్కేయాలి దాన్ని. 2 3 3 6 2013 2013గా లెక్కేయాలి. అది ఇబ్బంది కాదమ్మా. ఓన్లీ అయినా డేట్ ఆఫ్ బర్త్లో 13 పుట్టినా ఇబ్బంది కాదు. పేరులో అంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కదా, అది భగవంతుడి నిర్ణయం. మనం పెట్టుకునే పేరులో 13వ నెంబర్ రాకుండా చూడాలి. అంతేగాని పుట్టిన దానికో 13వ తారీఖు పుడితేనో, లేదా 10th క్లాస్ ఎగ్జామ్ 13వ తారీఖు బిగిన్ అయింది అట్టని చెప్పి నేను ఎగ్జామ్కి వెళ్ళాలంటే కుదరదు. మన చేతుల్లో ఉన్న వరకు, మన చేతుల్లో ఏముంది? పేరు ఉంది, అంతమించి ఏమున్నది? ఇప్పుడు 13వ తారీఖు నీకు జాబ్ ఇస్తాను రమ్మని నేను రానంటే కుదరదు కదా. ఏదన్నా 13 నుంచి 15 లోపు జాయిన్ అవ్వయా అన్నప్పుడు 15వ తారీఖు 14వ తారీఖు జాయిన్ అవ్వడానికి అలా మన చేతుల్లో ఉన్నంత వరకు ఆప్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. 13వ తారీఖు
డేట్ ఆఫ్ బర్త్ వలన ఇబ్బంది లేదు, లేదా ఇంకో దాని వలన కూడా ఇబ్బంది లేదు. ఓన్లీ పేరు పెట్టుకునేటప్పుడు మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు అవకాశం ఉంటే 13వ తారీఖుని అవాయిడ్ చేయాలి. రేపు సపోజ్ సిజరీన్ అమ్మ, చాలామంది ఏం చేస్తారంటే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా డేట్ ఇచ్చి సిజరీన్ ఈ టైంలో చేస్తూ ఉంటారు. చేస్తామని 13వ తారీఖు చేద్దామంటే వద్దండి 14 చేయండి అని చెప్పి చేయించుకోవచ్చు, లేదా 12 చేయమని చెప్పి చేయించుకోవచ్చు. అలా అవకాశం మన చేతుల్లో ఉన్న అవకాశం వరకే దాన్ని తప్పించుకోవడం మంచిది. 13 ఒకటి 18 ఒకటి 18 కూడా ఇలానే ఇబ్బంది పెడుతుంది, అంత పైకి తెస్తుంది. 5వ అంతస్తు అయితే టకా ఎక్కిస్తుంది, లిఫ్ట్లో ఎక్కిస్తుంది, అక్కడి నుంచి దబేల్మని పడేస్తుంది. అక్కడి నుంచి కూడా లిఫ్ట్లో కాదు, ఒక 100 కేజీల బస్తా 5వ అంతస్తు నుంచి అలా వదిలితే వచ్చి దబేల్మని ఎలా అయితే కింద పడిద్దో అలా పడేస్తుంది. సౌందర్య గారిని అలానే పడేసింది, శ్రీదేవి గారిని అలానే అందరిని అలానే పడేసింది. తీసుకెళ్ళేటప్పుడు లిఫ్ట్లో తీసుకెళ్తుంది, మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, పడేసేటప్పుడు కూడా అంతే ఘోరంగా పడేస్తుంది. సో అలాంటి నంబర్లని కొంచెం జాగ్రత్త పడటం మంచిది. మన పేర్లు అలాంటి నంబర్లను ఇన్వైట్ చేయకుండా ఉండటం మంచిది. ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు అలాంటి నంబర్లను ఇన్వైట్ రేపు పెళ్లి చేయాలి 18వ తారీఖు 13వ తారీఖు చేసుకోకుండా ఉంటే మంచిది. అలా నెగిటివ్ అని తెలిసినాక ఆయన ఏమైందో చూద్దామండి, ఏమైంది ఇంకా నువ్వు చూడటానికి ఏమి ఉండదమ్మా, అయిపోయింది దాని పని చేసేసిద్ది, నువ్వు చూడటానికో ఇంక చేయటానికి ఏమీ ఉండదు. అందుకని జాగ్రత్త తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో బుజ్జి గారు, హలో హలో, మీ కాల్ కట్ అయినట్టుందండి, మరలా ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తానమ్మా. నిన్న 31వ తారీఖు అమ్మ ఒక చిన్న అద్భుతమైన ఒక విషయం చెప్తా అమ్మా. ఓకే. నిన్న 31వ తారీఖు ఒక అతను అయ్యప్ప స్వామి దగ్గరికి అలా అన్ని క్షేత్రాలు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక ఆయనకి ఆరోగ్యం పాడైంది. అంటే ఇన్ని తిరిగి రావడం వల్ల వాటర్ ఏదో అన్నీ ఉంటాయి కదా, అలా కడుపులు నొప్పి అని అదా ఏదో అయ్యి డిస్టర్బ్ అయితే ఒక హాస్పిటల్లో, ఒక మంచి ఎస్విఎన్ కాలనీ దగ్గర పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. 31వ తారీఖు జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే 31వ తారీఖు తగ్గలేదు, 1వ తారీఖు తగ్గలేదు, 2వ తారీఖు కూడా తగ్గలేదు. తగ్గకుండా ఏమైందో తెలియదు, తగ్గటం లేదు. అంటే అసలు ఒక ఇలా ఒక ముద్ద కూడా లోపలికి వెళ్ళటం లేదు, బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. సరే వాళ్ళ అమ్మగారు మా బాబా గారి దగ్గరికి వచ్చారు. ఒక ఆశ్రమం ఉంటుందమ్మా మాకు, ఆ బాబా దగ్గరికి వచ్చారు. వచ్చి ఊరినే దండం పెట్టుకొని ఇంకా డిశ్చార్జ్ చేయలేదయ్యా అని నాతో అన్నారు. అంటే నేను వెంటనే అన్నా, ఇది రాముల వారి టైంలో స్టోరీ కాదమ్మా, కృష్ణుడి టైంలో కాదు, డేట్ చెప్తున్నాక 31/1/2. ఏమంటే నేను అన్నాను, అమ్మ మరి మా బాబా గారికి కేక్ ప్రసాదం పెడతానంటే మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకేదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ ఏం లేదు తగ్గిపోయిద్ది అని చెప్పి పంపించేస్తారు, ఇంకా హాస్పిటల్లో చేర్చాల్సిన పని లేదు, మరి మీరు మా బాబా గారికి కేక్ ప్రసాదంగా ఇస్తారా అని అడిగితే ఇస్తానయ్యా అంతకన్నా భాగ్యం అన్నారు. అని 12:30 హారతికి చెప్పారమ్మా. మధ్యాహ్నం హారతి ఉంది, సాయిబాబా హారతి తెలుసు కదా, 12:30కి చెప్పారమ్మా. 3ంటికి ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏమీ లేదు అని చెప్పి మందులు రాయి తగ్గిపోయిద్ది అని చెప్పి పంపించేశారు. వాళ్ళు వచ్చి చక్కగా మా బాబా గారి దగ్గర ప్రసాదం అది పంచారమ్మా. అంటే ఎంత గొప్ప మెరాకిల్ కదా ఇది. ఇలా మెరాకిల్స్ చేస్తుంది భగవంతుడి యొక్క గొప్పదనం. అట్టని చెప్పి నువ్వు వచ్చి అయ్యా నేను ఒక ఆయన్ని తీసుకొస్తాను, హాస్పిటల్లో ఉన్నాడు తీసుకొస్తాను, ఆయన్ని తగ్గించమంటే మనకు ఒక తపన ఉండాలన్నమాట. ఆ భగవంతుడిని ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ దగ్గర 2 అటెండర్లు ఉన్నారు. ఒక అటెండర్ ఏమో ఆఫీసర్ ఏది చెబితే అది చేయడానికి రెడీగా ఉంటాడు, ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. 2వ అటెండర్ ఏమో ఓన్లీ డ్యూటీ మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఈ అటెండర్ ఇంట్లో ఏదన్నా పెళ్లి కానీ ఏదన్నా జరిగితే, ఇప్పుడు 2 ఇళ్లలో కూడా పెళ్ళి అనుకో, ఈ ఆఫీసర్ ఎవరికి హెల్ప్ చేస్తాడమ్మా? తనకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆయనకే చేస్తాడు, కానీ డ్యూటీ చేసి ఆయనకి చేయడు కదా. ఇలా మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం తపన పడుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన మనకు అన్నీ చేస్తుంటాడని చెప్పి ఆశపడుతుంటామో, అలా ఇదవుతుంటాం, వాళ్ళకి తప్పనిసరిగా భగవంతుడు ఇలా మేలు చేస్తుంటాడు. ఈ ఛాందస్వాదులు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఆయన్ని ఇలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాను, నేను ఇప్పుడు ఒక ఆయన్ని తెస్తాను, ఆయన చేస్తారని చూడండి అని అలా చేయరు. ఎప్పుడైతే నీ మనసులో తపన ఉంటుందో, ఎప్పుడైతే నీకు వాళ్ళ మీద ఇది ఉంటుందో, వాళ్ళకి భగవంతుడు మేలు చేస్తాడు. ఈ శాస్త్రాలు కూడా మేలు చేస్తాయి. ఏమైందో చూస్తానని క్వశ్చన్ మార్క్ పెట్టిన వాడికి ఏ శాస్త్రం ఉపయోగపడదు, ఏ భగవంతుడు కూడా ఉపయోగపడాడు. అందుకని బీ పాజిటివ్, ఎప్పుడు మంచి పాజిటివ్గా ఉండండి.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తే మంచిదే కదా, అలా ఆలోచించాలి. మంచి 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 అని ఆలోచిస్తుంటే అన్నీ కూడా మంచి జరగడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ ఒకళ్ళు ఉన్నారు, తీసుకుందాం. సాంబశివరావు గారు, నమస్తే అండి. హలో సార్ గురుగారు, సాంబశివరావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? పాపది వచ్చేసి 2008 అండి. ఆ. 6వ నెల 23వ తారీఖు సార్. 23వ తారీఖు 6వ నెల 2008. అవును సార్. మీరు ఒక్కసారి కనుక ఈ ప్రోగ్రామ్ ఈ ఫోన్ అయిపోయినాక మీ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 23 కొడితే 23 గురుచంద్ర యోగశక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం. ఇది పేరే అదృష్టం అంట, డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ 23. మీరు 23 గురించి రహమాన్ న్యూమరాలజీ 23 కొట్టినా, రహమాన్ న్యూమరాలజీ 24, రహమాన్ న్యూమరాలజీ 25 ఇలా కొట్టుకుంటూ ఉంటే అందరి డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పేశానమ్మా. ఒక్కసారి చూసుకుంటే 23 అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్. మీ పాప డెస్టినీ కూడా 21. ఈ పాపకు కూడా కళ్ళ మీద, స్పోర్ట్స్ మీద, పాటలు పాడటం, ఇలా ఏదైనా కళ్ళ మీద వాటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఏం పేరు పెట్టారు మీ పాపకి? శ్రీ సార్. గీతాశ్రీ అండి. గీతాశ్రీ. గీతాశ్రీ. ఆ శ్రీదేవిలో శ్రీ, ఆ శ్రీలక్ష్మిలో శ్రీ. శ్రీ అంటే సార్ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నానండి ప్రజలందరికీ, శ్రీ అంటే తెలుగులో అమ్మవారు, చాలా మంచిది అని. ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్, ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్. ఒక్కసారి మీనింగ్ చూసుకొని పేర్లు పెట్టండి. తెలుగులో శ్రీ అంటే అమ్మవారు, మాట ముందు శ్రీదేవి, శ్రీలక్ష్మి, శ్రీ ఇటు 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 పెడతారు కొంతమంది, జయశ్రీ, వాణిశ్రీ అని ఇలా ఇటు శ్రీ అన్న అటు శ్రీ పెడతారు. శ్రీ అంటే అమ్మవారు. తెలుగులో రాయటం లేదు సార్, మనం తెలుగులో రాయటం లేదు, మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఎస్ఆర్ఐ. శ్రీ అంటే బ్యాడ్ విండ్. ఈ అమ్మాయికి పేరులోనే గీతాలో గీతాలో ఒక మళ్ళీ ఒక శ్రీ. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటే నభూతో నా భవిష్యత్ అన్నట్లుంది. 23 అదృష్ట ద్వారం. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్ అయితే సరే, అవన్నీ పక్కన పెడితే GETHA గీత, SRI శ్రీ. గీతాశ్రీ 47/2, 29/2. 29 గురించి ఇంత ముందే చెప్పాను. 29 నన్ను నమ్మమాకండి. 29 మీ యూట్యూబ్ మీ దానిలో గూగుల్లో 29 పుట్టిన సెలబ్రిటీస్ అనండి. 29వ తారీఖు పుట్టిన 29 డెస్టినీ, అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే 29 వచ్చిన, పేరులో 29 వచ్చిన, చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్. 29 ఎలా వచ్చిందయ్యా అని నన్ను అడిగే బదులు మీ ఫోన్లో ఒక్క నిమిషం ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే డౌన్లోడ్ అయింది. గీతాశ్రీ పేరు అడిగిద్ది, గీతాశ్రీ అని కొడితే 29 అని చెప్పిద్ది. నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, ఎవరిని అడగాల్సిన అవసరం ఉంది. మీ చేతుల్లో ఫోన్ ఉందిగా, మరి మీరు ఫోన్ నుంచే మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఫోన్ లేదనుకుందామంటే మీ చేతులతోంచే ఫోన్లోంచే మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ డిస్టర్బ్డ్ నంబర్స్. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలకి, వీళ్ళు మీ పిల్లలు అనుకుంటున్నారండి, కాదండి, భారతదేశ పౌరులండి. నా భారతదేశ పౌరులు కాబోయే నా భారతదేశం నంబర్ 1 కంట్రీ అవడానికి ఈ పిల్లలందరూ సహాయం అవ్వాలి. కాబట్టి మంచి పేరు ఇవ్వండి మీ అమ్మాయికి, చాలా మంచి లైఫ్ అనిపించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఓకేనండి, రెహమాన్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. నమస్తే.